గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శి ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు విశ్వనాథన్ గారికి, అట్లాగే ఏఐసిసి ఇన్ఛార్జిగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మైనార్టీల సంక్షేమం కోసం, ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మిత్రుడు అనిల్ థామస్ గారికి, మరో ఏఐసిసి కార్యదర్శి సోదరులు సంపత్ కుమార్ గారికి, అట్లాగే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి, అమిత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాస్టర్స్ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరూ ఇక్కడ సమావేశమై ఈ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, ఈ ప్రభుత్వాన్ని దీవించి ఏ పార్టీ ద్వారా అయితే, కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే ఈ ప్రభుత్వం నడుస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీకి దీవెనలు అందించడం కోసం మీరందరూ వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ. సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని చేయి అందించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహకారం అందించి ముందుకు తీసుకొని పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అజేయంగా నిలవాలని మీరందరూ ఎప్పుడూ ప్రార్థిస్తూ ఆశీస్సులు అందిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా సమావేశానికి పిలిచి ఈ సమావేశంలో మరొకసారి మీ అందరికి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించడానికి మీ అందరూ దీవించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా, అట్లాగే ఆ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి గెలిపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం కోసం ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాగ్దానాలు చేయకుండా ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ మొత్తం సమస్తం పెద్ద ఎత్తున శ్రమిస్తూ ఈ సమాజ హితం కోసం కట్టుబడి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పడానికి మాకు ఎటువంటి రెండో ఆలోచన లేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకు పిలిచి మీరు ప్రార్థనలు చేసి సాంత్వన చేకూర్చి వారి సమస్యలు తీర్చడం కోసం మీ ప్రయత్నాలు ఏ రకంగా చేస్తా ఉన్నారో అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా భౌతికంగా వారి అవసరాలు తీర్చడం కోసం తప్పనిసరిగా పనిచేస్తూ ముందుకు పోతుందని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే అనిల్ థామస్ గారు మీకు 2-3 విషయాలు కొన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సమాజానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేయగానే ఈ ప్రభుత్వం స్పందించడమే కాదు, ఆ సమస్య సహేతుకంగా ఉంటే దాన్ని వెంటనే పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని ముందుకు పోతాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అరచేతుల్లో పెట్టుకొని నిలబెట్టి
దీవించి ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ సమయం వెచ్చించి అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఈ సమావేశం పూర్తి కాగానే మీ ప్రాంతాలకు వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరులందరినీ కుటుంబాలందరినీ కలిసి ప్రత్యేకంగా వారికి చెప్పి ఈ సందర్భంలో ఉన్నటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేసి పెద్ద ఎత్తున సమాజం మొత్తం కూడా ఈ పార్టీ కోసం పనిచేసేటట్టుగా ఓట్లేసి గెలిపించేటట్టుగా చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కారం చేయడం కోసం ఈ సంఘ సభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు గత 10 ఏళ్లుగా నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ చైర్మన్ గా ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆనాటి ప్రభుత్వాలు పనిచేయకపోతే అతను మేదేసుకుని సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చి అటు శాసనసభలో బయట కూడా పనిచేయించాడు. అట్లాగే అనిల్ థామస్ గారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయా రాష్ట్రానికే కాకుండా దేశ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాటన్నింటినీ పరిష్కారం చేసే దిశలో వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి వీరికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి వచ్చి నమస్కరిస్తూ మీ అందరి ప్రార్థనలు దీవెనలు ఎల్లప్పుడూ ఈ పార్టీకి మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.